హాయ్ గాయ్స్, ఇది ఒక బుడ్డ వ్లాగ్. అండ్ ఈ వ్లాగ్ లో ఏం చేయబోతున్నాం అంటే మనం వచ్చి హెయిర్ ఆయిల్ చేయబోతున్నాం అనమాట. సో నేనైతే చాలా చాలా ఇంగ్రీడియంట్స్ వేసి అయితే నేను చేయట్లేదు, ఎందుకంటే నేను చాలా హెయిర్ ఆయిల్స్ చూస్తున్నా, ఆన్లైన్ లో సేల్స్ కూడా చేస్తున్నారు చాలా మంది, అది బిజినెస్ గా. బట్ మనకు దొరికినప్పుడు హెయిర్ ఆయిల్ చేసుకొని వాడుకునేదే అనమాట నా ఐడియాలజీ. డబ్బులు పెట్టి అంతంత కొనే అంత మైండ్ సెట్ నాకు లేదు, అసలుకి అంత ఓపిక కూడా లేదు అనుకోండి. నేనైతే నార్మల్ కోకోనట్ ఆయిల్ వాడతాం మేము, ప్యూర్ కోకోనట్ ఆయిల్ మాత్రమే తలకు వాడతాం అనమాట. సో మొన్న అయితే నేను హెయిర్ ఆయిల్ చేసుకోవాలని చెప్పి మా అత్తమ్మ కాల్ చేసి, నాకు ఈ ఆకులు కావాలి, ఈ పువ్వులు కావాలని అడిగే లోపల ఆమె ఇచ్చి పంపించింది. సో ఆమె అన్ని ఇచ్చి పంపించేసింది కాబట్టి ఇప్పుడు చేసుకొనే తీరాలి, ఎందుకంటే వేస్ట్ అయిపోతాయి అనమాట. సో ఆల్రెడీ తెచ్చి 4 days పైన అవుతుంది. సో అది మనం చేసేద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో ఇదే అనమాట కోకోనట్ ఆయిల్. ఇదైతే యాక్చువల్లీ మా డాడీ రీసెంట్ గా శబరిమల పోయి ఉన్నాడు, అక్కడ తెచ్చినాడు అనుకుంటా దీన్ని. అవును, కేరళ అని రాసింది చూసారా, అక్కడ తెచ్చాడు. ఇది కూడా ప్యూర్ కోకోనట్ ఆయిల్. మామూలుగా మేము ఇక్కడ నియర్ బై మాకు గానుగా ఉందన్నమాట, వాళ్ళు ప్యూర్ కోకోనట్ ఆయిల్ అమ్ముతారనమాట. సో అవి మేము వాడతాం. సో ఇప్పుడైతే నేను ఫస్ట్ గా నేను చేసేది లేకుంటే ఆకులన్నీ వేస్ట్ అయిపోతాయని నేను దీంట్లో ఉండే నూనె దీంట్లో పోసుకొని దీంట్లో నేను ఆయిల్ చేసుకోబోతున్నా అనమాట. మొత్తం కలిపేస్తా, మళ్ళీ కావాలంటే కోకోనట్ ఆయిల్ తెప్పించుకోవచ్చు. ఇదైతే కేరళది, బట్ స్టిల్ మనకు వేరే ఆప్షన్ లేదు, ఉన్నది వాడుకోవాల్సింది నూనె చేసేదానికి. సో మందార పువ్వులు అయితే ఉన్నాయి అనమాట ఇంకా బాగానే. సో అవి కొంచెం నేను నీళ్ళలో వేసుకుంటా, కొంచెం వాష్ చేసుకుంటా. సో వాష్ చేసుకొని ఇట్లా పక్కన పెట్టేసుకున్నాను అనమాట దాన్ని. అండ్ దెన్ మనకి ఇంకా నెక్స్ట్ ఆలోవెరా ఉంది. సో అది కొంచెం కట్ చేయాలి, నేను కట్ చేస్తాను. ముందు మనం మందార పాకులు ఉన్నాయి దీంట్లో, చాలా పంపించింది మొత్తం అనేది ఘోరంగా, అసలుకి చాలా పెద్దది. ఎందుకంటే మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో మందార పాకు చెట్టు ఉందన్నమాట. సో ఆమె వెళ్ళవు కదా ఇంట్లో, అందుకని అన్ని ఇచ్చి పంపించేసింది. దీంట్లో పెట్టుకుంటా పక్కన. చాలా అసలు తమలపాకుల్లాగా ఉన్నాయి గైస్ ఇవి చూసేదానికి, కానీ మందార పాకులు. ఓకే, ఇవి అయితే నేను తీసుకున్నాను అనమాట. దాని తర్వాత కరివేపాకు కూడా చెట్టు వేసినట్టుంది మొత్తం మా ఇంటి దగ్గర, ఎల్లోగి కవర్ నిండా ఇచ్చి పంపించింది గైస్. సో ఇదేం చేయాలంటే నేను ఇంతవరకు తీసుకోబోతున్నా. సో ఇవన్నీ నేను ఇది కూడా వేసుకోబోతున్నా అనమాట నూనెలో. దాని తర్వాత ఆలోవేరాను వచ్చి నేను కట్ చేసి వాష్ చేయబోతున్నా. జస్ట్ నేను సైడ్లో ఉండే లేయర్స్ మాత్రం కట్ చేస్తున్నాను అనమాట. లేయర్స్ ఇది మాత్రం కట్ చేసుకుంటున్నా, ఇది వాష్ చేద్దాం. మళ్ళీ వచ్చేస్తుంది గైస్ ఈజీగా. మా ఇంట్లో ఆలోవెరా చెట్టు వేస్తే అసలు పెరగట్లా గైస్, చచ్చిపోతుంది. అందుకే నేను ఊరు నుంచి తెప్పించుకోవాల్సి వచ్చేసింది. సో వచ్చి మనం పీసులుగా కట్ చేసుకుందాం వీటిని. సో యాక్చువల్లీ 2 విధాలుగా మనం నూనె అయితే చేసుకోవచ్చు అనమాట. ఒకటి, ఫ్రెష్ లీవ్స్ అన్ని ఆయిల్లో అట్టేసి దాన్ని వచ్చి మరగనిచ్చి మనం దాని తర్వాత దాన్ని వడగట్టుకొని వాడుకోవచ్చు, అదొక టైప్. ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడు చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నిటిని మిక్సీ పట్టిన దాన్ని నూనెలో వేసి ఆ నూనెని మరగనిచ్చి
దాన్ని మనము వడకట్టుకొని వాడుకోవచ్చు అనమాట. 2 టైపులు ఉన్నాయి. సో ఇప్పుడు నేనేం చేయబోతున్నా అంటే సెకండ్ టైప్ చేయబోతున్నా అనమాట. సో అన్నిటిని నేను మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకొని దాని తర్వాత ఈ ఆయిల్లో అవన్నీ వేసేసి అంటే సిమ్ లోనే పెట్టి మరగనిచ్చుకుందాం. సో అది వచ్చి కలర్ మారిన తర్వాత మనం వేసిన ఇంగ్రీడియంట్ ఫస్ట్ వేసేటప్పుడు గ్రీన్ కలర్ లో ఉంటది. దాని తర్వాత అది వచ్చి బ్లాక్ కలర్ లో మారిపోతుంది అనమాట. అప్పుడు మనము గ్యాస్ ఆఫ్ చేసుకొని మనం ఆ ఆయిల్ ని వాడుకునేదానికి స్టార్ట్ చేయొచ్చు అనమాట. లెట్స్ డూ ఇట్. సో ఫస్ట్ అయితే నేను ఆలోవెరాని కట్ చేసుకొని దీంట్లో వేసుకోబోతున్నా. సో దీంట్లో అయితే వేసేసుకున్నాం అనమాట. దాని తర్వాత మనం ఆల్రెడీ పెట్టుకొని ఉన్న మందారపు పువ్వులు వేసేద్దాం. దాని తర్వాత ఈ ఆకుల్ని నేను వచ్చి తొడియాలు తీయబోతున్నాను అనమాట. కరివేపాకు, అన్నీ ఒకేసారి లాగా చూస్తూ వస్తున్నా రావట్లా. సో ఇవన్నిటిని ఇప్పుడు మిక్సీ పట్టుకోబోతున్నాను అనమాట. ఇలా అయిందనమాట. సో నేనైతే వాటర్ ఏం యాడ్ చేయాలి ఒక్క చుక్క కూడా. సో దీన్ని అట్లే మనం ఆయిల్ వేసి ఆయిల్ చేసుకోబోతున్నాం. లెట్స్ డూ ఇట్. దీన్ని ఫస్ట్ వేసేద్దాం దీంట్లో అట్లా నూనెలో. ఇట్లయితే మనం యాడ్ చేసుకున్నాం అనమాట. సో ఇప్పుడు వచ్చి నేను వచ్చి గ్యాస్ ఆన్ చేస్తాను. దీన్ని అయితే నేను దీంట్లో పెట్టేస్తాను. సో దీన్ని వచ్చి మనం దీన్ని ఎట్టే వదిలేయాలన్నమాట. సో నేను దీన్ని వచ్చి ఎట్ట వదిలేస్తున్నా. దీంట్లో ఎక్స్ట్రా నేనేం యాడ్ చేయలేదు. మెంతులు అన్నీ వేసుకోవచ్చు, బట్ మెంతులు కోల్డ్ మాకు కొంచెం సెట్ అవ్వదనే ఒక భయం ఉంది నాకు. సో అందుకని నేను దీన్ని ఇట్లే వదిలేసేయబోతున్నా. సో కలర్ చేంజ్ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తా గైస్. ఇలానే వదిలేద్దాం. ఈ నైట్ అంతా ఇది దీంట్లోనే ఉండి బాగా ఊరుతుంది అనమాట నూనెలో. దాని తర్వాత మనం వాడుకుందాం. ది నెక్స్ట్ డే. సో ఓవర్ నైట్ అయితే ఆయిల్ని అయితే వదిలేసాం అనమాట. సో ఇప్పుడైతే ఇలా ఉంది. మనం దీన్ని బాటిల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుందాం. దానికి ముందు మనం ఏం చేయాలంటే దీన్ని వడగట్టాలి. సో నేను దీంట్లో అయితే వడగట్టుకుంటున్నాను అనమాట. చూసారా కలర్? నాకు చాలా ఇష్టం ఈ కలర్, ఇట్లా గ్రీన్గా వచ్చేది. సో మనం ఇంట్లో చేసుకున్న హోమ్ మేడ్ హెయిర్ ఆయిల్ రెడీ. ఇదే అనమాట. సో ఎంత అయింది. మనం కావాలంటే దీంట్లో ఆయిల్ కూడా మిక్స్ చేసుకొని మళ్ళీ పోసుకోవచ్చు. ఎందుకంటే నేను ఆల్రెడీ చాలా థిక్గా పెట్టుకున్నా. చేతిలో పోసేటప్పుడు గ్రీన్ కలర్లో వస్తుంది అనమాట. So finally I made it.